హాయ్ అందరికీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే మన దేశాన్ని నడిపించే పుస్తకం, మన హక్కులను రక్షణ ఇచ్చే ఆయుధం. అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం. ఇది ఏమిటి, ఎందుకు అవసరం, ఎందుకు రాశారు, మన లైఫ్లో దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా, ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన దేశాన్ని ఎలా నడపాలి అనే రూల్స్ బుక్ లాంటిది. ఉదాహరణ, మన ఇంట్లో నాన్న నిర్ణయం, అమ్మ నియమాలు, పిల్లలకు హక్కులు, అలాగే దేశానికి ఒక పెద్ద కుటుంబం. దానికి రాజ్యాంగమే గైడ్. ఎవరు ప్రధాని అవ్వాలి, ఎవరు సీఎం అవ్వాలి, పోలీస్ పవర్స్ అంటే ఏమిటి, ప్రజల హక్కులు అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పేదే కాన్స్టిట్యూషన్ అన్నమాట. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పటికి మనకి సొంత చట్టం అనేది లేదు. అప్పటి వరకు బ్రిటిషుల రూల్సే నడిచేవి. అందుకే 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభ ఏర్పడింది. 2వ సంవత్సరాలు 11 నెలలు 15 రోజులు చాలా కష్టపడి 1950 జనవరి 26న ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది భారతదేశంలో. అందుకే మనం జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఎందుకంటే చదువులో టాపిక్, మళ్ళీ చట్టాలపై పట్టు, దళితుల హక్కుల కోసం పోరాటం, సమానత్వం మీద నమ్మకం. ఆయన రాజ్యాంగ ట్రస్టీ కమిటీ చైర్మన్ లాగా అంబేద్కర్ లేకపోతే ఈరోజు మన హక్కులు ఇలా ఉండేవి కావు. ఇందులో ఉన్న మాటలు ఏంటంటే జస్టిస్, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరాభావం. మన దేశం సింపుల్గా ఎవరుపై కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం సమానమే, అందరం మనుషులమే అని ఈ రాజ్యాంగం చెబుతుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ముఖ్యమైనవి: సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, మత స్వేచ్ఛ హక్కు. ఈరోజు కుల మతాలని సిటీల్లో జరగకపోవచ్చు, ఒక్కసారి పల్లెటూళ్ళలోకి వస్తే అవే గొడవలు జరుగుతుంటాయి మతం కోసం. మళ్ళీ విద్య హక్కు, అన్యాయంపై కోర్టుకు వెళ్ళే హక్కు. నీకు అన్యాయం జరిగితే నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు కోర్టుకు పోయి మాట్లాడే హక్కు నీకు ఉంది. అది నీ హక్కు, అది రాజ్యాంగం ఒక్క విలువ. ఉదాహరణకు, పోలీసులు తప్పుగా కొడితే, ఏమీ తెలుసుకోకుండా ఊరికే వచ్చి మిమ్మల్ని ఏమైనా కొడితే, ఎవరో వివక్షి చూపితే, నీ హక్కుని నొక్కితే నువ్వు కోర్టుకి వెళ్ళొచ్చు. ఎటువంటి రాజకీయ వ్యక్తులపైన కూడా నువ్వు కఠినమైన శిక్షను ఏపించవచ్చు. యొక్క హక్కు అన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. హక్కులు మాత్రమే కాదు, మన బాధ్యతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, దేశాన్ని గౌరవించడం. ఇక్కడ చదువుకున్న మన లాంటి యూత్లు గౌరవిస్తారు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గౌరవిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా లోఫర్స్ కొంతమంది అలా ఉంటారు. జాతీయ జెండాను గౌరవించడం మన ఆచారం, మన కర్తవ్యం. అది ఆచారం అనేది కాదు, మన కర్తవ్యం. ప్రైవేట్ పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చెత్త చెదారాలు వేసి నాశనం చేయకూడదు. అవి పబ్లిక్, మన కోసం, అవి మనవి, మనం శుభ్రంగా ఉంచుకోవాలా. ఐక్యత కాపాడాలి, మనమందరం ఐక్యతతో ఉండాల. హక్కులు ప్లస్ బాధ్యతలు మంచి పౌరుడిగా మారుస్తాయి. చట్టాలు తయారు చేస్తుంది పార్లమెంట్, అసెంబ్లీ. చట్టాలు అమలు చేస్తుంది ప్రధాని, సీఎం, అధికారులు. న్యాయం చేస్తుంది కోర్టులు. 3 ఒకదానిపై ఒకటి ఆధారపడకుండా బ్యాలెన్స్ గా పనిచేస్తాయి. కోర్టు హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, సమానత్వం, రక్షణ, ఇవి అన్ని రాజ్యాంగం వల్లే మనకి ఏర్పడినవి. రాజ్యాంగం లేకపోతే బలవంతుడిదే రాజ్యం, డబ్బున్నోడే రాజు. కేవలం రాజ్యాంగం అంటే పుస్తకం కాదు, అది మన ఆయుధం. ఎలా వాడుకుంటాం, మన ఆయుధాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ముందు జనరేషన్కి ఎలా ఇవ్వాలి, మన రక్షణ, మన గౌరవం,
రాజ్యాంగం తెలుసుకున్నవాడే నిజమైన పౌరుడు. రాజ్యాంగంలో అణువణువు నీకు తెలిసి ఉంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. ఈ వీడియో నీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో, నేను చెప్పే అభిప్రాయాల గురించి మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అంజీ ఏపీ క్రియేషన్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.